అమ్మ కనిపించేది కాదు. చిన్నప్పుడు అమ్మ ఉంటే ఎంత బాగుంటుందో అనుకునేవాడిని. నేను అనుకున్నాను ఎక్కువే బాగుంది. ఎంత బాగుంటుందని నాకు తెలీదు. నేను ముందు నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను బావా. నీ కన్నీళ్ళు చెప్తున్నాయి. మా అమ్మకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు కావాలని మాత్రమే అడిగింది, ఇంకేమీ అడగలేదు. నాకు అత్తమ్మని చూడాలని ఉంది. నేను గుమ్మం దాటితే అత్తమ్మని చంపేస్తానని అన్నయ్య బెదిరించాడు. ఏ అన్నయ్య? రామన్నయ్య. ఎక్కడున్నాడు? కింద పడుకున్నాడు. ఆయన కలవలేదు, కలిసి వస్తానండి. బావా వద్దు బావా. సార్ మీరే రాముగారు రూమ్ ఎక్కడరా? అదే సార్. సరే ఎందుకు సార్? ఊరికే ఒకసారి చూసొద్దాం అని. వద్దు సార్. సార్ ఆగండి సార్, నా మాట వినండి సార్. వద్దు సార్, అటు మనిషికి అతను రాక్షసుడు సార్. సార్ బావా బావా బావా. ఈ టైంలో ఎవడరా? నేను వచ్చి 2 రోజులైంది. అందరినీ కలిసా, నిన్నే కలవలేదు. ఒకసారి చూసేద్దామని వచ్చాను. ఎవడరా నువ్వు? నేను రాజాని. రాజానా? శివ, నువ్వు చెప్పింది వీడేనా? రే తమ్ముడు, నువ్వు చెప్పింది వీడేనా? కానీ నేనే. అర్ధరాత్రి నా ఇంట్లోకి ఎలా వచ్చావురా? ఏ ఇల్లు నీదేనా, నాది కాదా? నా ఇంటికి వస్తావురా? నా ఇంటికే వస్తావురా? ఎంత ధైర్యం నీకు? రామా, వాణ్ణేసేరా. మాయా, నన్ను నిన్నేరా? నన్నేసేస్తారా? ఏం చేస్తున్నావురా? వద్దు 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 వద్దురా, వద్దు. నా మాట విను. ఆగు, వద్దు. వదిలే, వాడిని చేయొద్దు. బావేం చెప్తున్నాను, వద్దు. బావా వదిలే బావా, పెద్ద బావని చంపొద్దు. వదిలేవా? చచ్చిపోతాను. చూసేద్దామని వచ్చా, కాల్ చెల్లేలా చేయకు. నేను నచ్చలేదేట్రా నీకు? ఇన్నాళ్ళ తర్వాత కలిసాం, నీ మీద కాలేసుకుని పడుకుందామని వచ్చా. నీకు ఆ అదృష్టం లేదు. ఏదవ్వ. ఏమైంది? ఈరోజు నా కొడుకు పుట్టినరోజు. గుర్తొచ్చింది. అందుకే ప్రతి పుట్టినరోజు ఇలా ఏడుస్తావా? ప్రతిరోజు ఏడుస్తున్నాను. 25 ఏళ్ళుగా ఏడుస్తూనే ఉన్నాను. ఎంత ఏడ్చావు? ఏంటి?
నీ కొడుకు కోసం ఎంత బాధపడ్డావో తెలుసుకోవాలంది. చెప్తావా? నేను ఒక స్కూల్ టీచర్ని. నాకు తెలిసిన భాషలో చెప్తాను. మనిషి పడే బాధని డెల్స్లో కొలుస్తారు. పంటి నొప్పి 10 డెల్స్. ఎవరైనా కత్తితో మనల్ని పొడిస్తే అది 20. మానవ శరీరం 40 డెల్స్ వరకు భరించగలదు. అదే ఒక తల్లి తన బిడ్డకి జన్మనిస్తూ పడే ప్రసవ వేదన 57 డెల్స్. అందుకే 9 మాసాలు మోసి నిన్ను కన్నాను రాని తల్లులు ఏడుస్తున్నారు. అంత కష్టపడి కన్న బిడ్డ తల్లి కంటే ముందే చనిపోతే ఆ తల్లి పడే బాధని ఎలా కొలుస్తారు? ఎవరికి తెలుసు? ఆ దేవుడికి కూడా తెలియదు. వాళ్ళకేమైనా పిల్లలు పుట్టారా చచ్చారా తెలియడానికి? ఏంటి? మీ అబ్బాయి లైన్ లో ఉన్నాడు. నాకు చేయకుండా మీకెందుకు చేశాడు? ఆన్నే అడుగు. ఒకసారి మాట్లాడు. చూసించాలు మాట్లాడు. నాన్న గుడ్ మార్నింగ్. నాన్న నా బర్త్డే ఎప్పుడు? ఏప్రిల్ 10 నాన్న. ఇవాళ ఎంత? ఇవాళ మార్చి 10 నాన్న. మరి అమ్మ ఏంటి నా బర్త్డే ఇవ్వాలని చెప్తుంది? ఇవాళ అమ్మ చెప్తే కరెక్టే నాన్న. ఈ ఆడాళ్ళకి పని పాట లేదు నాన్న. అటవైన డేట్లు అన్ని గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు ఏం చెప్పినా కరెక్టే. కుమ్ముతున్నారా? వాళ్ళకి నిన్ను కుమ్మమని డబ్బులు నేనే ఇచ్చా. అమ్మ నానా నువ్వు ఇచ్చావా? నానా మామూలు పరుగుతున్నా నానా. నానా నానా నీకోసం ఏడుతుంటారా తెలుస్తావా నానా? నువ్వంటే నాకు ఇష్టం నానా. నానా వీడికి ఎంతలో నానా. ఏడిపోస్తుందా నీకు? ఏడిపోస్తుందా నీకు? 4 రోజులకే నువ్వు ఇంత ఏడిస్తే 5 ఏళ్ళుగా అమ్మ ఎంత ఏడుస్తుందో తెలుసా నీకు? నానా డబ్బుకి డబ్బు సమాధానం కాదు నానా. నానా నీ నా కొడుకు రాయెత్తుకుంటున్నా నానా. అమ్మ ఓరు దేవుడు అమ్మా నిన్ను చూడాలనిపిస్తుంది నాన్న. నీకోసం అక్కడికి వస్తాను నాన్న. నరికేస్తా. నువ్వు నాకు కనిపిస్తే నరికేస్తాను. సార్ కొంపలు ములిపోతున్నాయి సార్. ఇక్కడ రామకం, ఇక్కడ రామకం, అక్కడ రామకం. లాభం లేదు. మీ అమ్మాయిని ఆడెవడో లవ్ చేస్తాడు. ఇదేమో నా ఫోటో చూపిస్తుంది. తరువేమో నాకు, డీట్ ఏమో వాడితో. మన ఊర్లో హెలికాప్టర్ ఏట్రా?